హాయ్ హలో వెల్కమ్. మాస్క దాస్ విశ్వక్సేన్ చల్మోహన్ రంగ మూవీ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి ముఖ్య పాత్ర పోషించింది. ఈ సినిమాను శ్రీకర స్టూడియో సమర్పణలో సితారా సంస్థ బ్యానర్ పై కలిసి ఫార్చునర్స్ 4 బ్యానర్ పై నిర్మాత నాగవంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో విశ్వక్సేన్ పక్కా మాస్ పాత్రలో కనిపించాడు. ఈ సినిమాను మేకర్స్ మే 31న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ కు నందమూరి బాలయ్య ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఈవెంట్ లో భాగంగా బాలయ్య స్టేజ్ పైకి వచ్చారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చే క్రమంలో హీరోయిన్ అంజలిని బాలయ్య పక్కకు జరగమని చెప్పగా అంజలి నెమ్మదిగా జరుగుతుంది. దీంతో కోపం వచ్చిన బాలయ్య ఆమెను పక్కకి నెడతారు. దీనితో అంజలి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే ఆ విషయాన్ని నటి అంజలి సరదాగా తీసుకుని తర్వాత నవ్వేస్తుంది. కానీ ఈ విషయం గురించి వివాదం చెలరేగింది. బాలయ్యకు మహిళలకి గౌరవం ఇవ్వడం తెలియదని తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై నటుడు విశ్వక్సేన్ స్పందించారు. ఈవెంట్ లో జరిగింది వేరు, సోషల్ మీడియాలో చూపించేది వేరు. దానిని ముందు వెనుక కట్ చేసి వైరల్ చేస్తున్నారు. బాలయ్య ఎప్పుడు అందరితో సరదాగా ఉంటారు, ఆయనపై ట్రోల్స్ ఆపండి అని విశ్వక్సేన్ తెలిపారు. ఇద్దరి స్నేహితుల మధ్య జరిగిన చిన్న విషయం ఇది, దానిని మీరు వివాదం చేయొద్దు అని నాగవంశీ తెలిపారు. అయితే ఈ ఈవెంట్ లో బాలయ్య మందు తాగి వచ్చారని, బాలయ్య పక్కన ఉన్న మందు సీసాను హైలైట్ చేస్తూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై నిర్మాత నాగవంశీ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మందు సీసా నిజం కాదు, అది వాటర్ బాటిల్, దానిలో మందు ఉన్నట్లుగా సీజీ చేసి బాలయ్య పై ట్రోల్స్ చేస్తున్నారు. మేమంతా ఆ ఈవెంట్ లోనే ఉన్నాం కదా, మాకు తెలియదా అక్కడ ఏం జరుగుతుందో అనేది, దయచేసి ఈ ట్రోల్స్ ఆపండి అని నాగవంశీ తెలిపారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.